రాహుల్ గాంధీ టీం శశి థరూర్‌ని సాంతం పక్కన పెట్టేసింది. కాపోతే శశి థరూర్ ఇప్పుడు ఒక స్పష్టతనిచ్చాడు. రాహుల్ నేనెప్పుడు విమర్శించలేదు. రాహుల్‌కి సంబంధించినటువంటి ఆలోచనా ధోరణిలో లోపాలను నేను ఎత్తి చూపెడతాను. రాహులే గాదు పార్టీదైనా సరే. సీనియర్ నాయకులుగా మేము జేయాల్సింది అదే. ఇదివరకటి ఇటు ఇంతకుముందున్నటువంటి నాయకులు గూడా కొంతమంది నాయకులు ఇప్పుడు అసంతృప్తవాదులని జెప్తున్నారు. మేము అసంతృప్తం గాదు, భారతీయ జనతా పార్టీతో వెళ్ళట్లేదు. బేసిక్‌గా అక్కడ మా రాష్ట్ర పార్టీ, జాతీయ పార్టీ బాగుపడాలంటే కొన్ని లోపాలు సరిజేసుకోవాలి. ఆ లోపాలకి నాయకత్వమే కారణమైనప్పుడు గుర్తు చేస్తున్నాం తప్పించి మరేమీ లేదు. అనవసరంగా మమ్మల్ని బీజేపీ మనుషుల కింద చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. అది రాహుల్ చుట్టూ ఉన్నటువంటి టీమ్ చేస్తుంటే దాన్ని మేము తిప్పికొడుతున్నాం, తప్పుబడుతున్నాం. పార్టీ మారాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు కేరళకి సంబంధించినటువంటి శశి థరూర్. అంటే ఇక్కడ 2 కోణాలు. ఒకటి తాజా ఇండియా టుడే సర్వే లాంటివి చూసిన తర్వాత బీజేపీ బలం పెరిగింది గానీ, కాంగ్రెస్‌ని దాటే స్థాయి లేదు అని తెలుసుకోవడం వల్లన్నా అయ్యుండాలి. లేదంటే గనక బీజేపీలోకి వెళ్తే పెద్దగా ప్రయోజనం ఉండదనన్నా అనుకోవాలి.